హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. నేను మీకోసం ట్రాష్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక సర్వైవల్ మూవీ గైస్. ఇది మనకి నెట్ఫ్లిక్స్లో ప్రెసెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుంది గైస్. స్టోరీలోకి వెళ్తే సిటీలో వాటర్ మొత్తం వచ్చేస్తాయి గైస్. సిటీ మొత్తం వాటర్తో నిండిపోతుంది. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం జనాలు అక్కడి నుంచి ఆ సిటీ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఆ వాటర్లో స్టక్ అయిపోతారు గైస్, ఇరుక్కుంటారు. అయితే అక్కడ సొరచాపలు కూడా వచ్చేస్తాయి వాటర్లోకి, అందరి మీద అటాక్ చేస్తూ ఉంటాయి, చాలామందిని చంపేస్తూ ఉంటాయి. అందులో కొంతమంది స్టక్ అయిపోతారు. దాంట్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ, ఒక పాప, ఇలా ఒక్కొక్కరు ఫ్యామిలీ ఉంటారు. వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు, వాళ్ళు చేసే సాహసాలు ఇంకా మనం మూవీలో చూస్తాం గైస్. దాని తర్వాత వాళ్ళు సేవ్ అయ్యారా లేదా, క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు త్రూఅవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. మూవీ బాగుంది, చాలా బాగా తీసుకెళ్లారు. స్టార్ట్ నుంచే మనకు మూవీకి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. చాలా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్తుంది. ఎక్కడ ల్యాగ్ లేకుండా స్టోరీలోకి త్వరగా తీసుకెళ్ళిపోతారు. అక్కడి నుంచి మూవీ చాలా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్తుంటుంది. ఎమోషనల్గా కూడా బాగా వర్కౌట్ అయింది. ఒక ప్రెగ్నెంట్ లేడీ పోర్షన్ ఉంటుంది, అది మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. ఒక పాప పోర్షన్ కూడా ఉంటుంది, ఒక రూమ్లో స్టక్ అయిపోతుంది. ఆ పాప ప్రెగ్నెంట్ లేడీని కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నాలు, ఆ సాహసాలు చాలా బాగా అనిపిస్తాయి. సూపర్గా అనిపిస్తాయి. ఆ పోర్షన్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం వాళ్ళు చేసే సాహసాలు, ప్రయత్నాలు, సర్వైవింగ్ ఏదైతే చేస్తారో సూపర్గా అనిపిస్తాయి. మెయిన్లీ ఆ వాటర్ సీన్స్ కానివ్వండి, ఆ షార్క్ సీన్స్ కానివ్వండి, అదే సొరచాప సీన్స్ కానివ్వండి, సూపర్గా అనిపిస్తాయి. చాలా బాగా తీసుకెళ్లారు మూవీని. ఎక్కడ ల్యాగ్ లేకుండా, రన్ టైం కూడా తక్కువ ఉంది, 1 అవర్ 25 మినిట్స్ ఉంది గైస్. ఎక్కడ బోర్ ఫీల్ చేయకుండా అలా తీసుకెళ్లారు మూవీని. ఇలాంటి మూవీస్ మనకి హాలీవుడ్లో చాలా వచ్చాయి, ఇలాంటి సర్వైవల్ మూవీస్. బట్ ఇదేంటంటే ఎక్కడ బోర్ ఫీల్ చేయకుండా అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. వాళ్ళు సేవ్ అవ్వాలని మనకు కూడా అనిపిస్తుంది. అంతలా కనెక్ట్ చేస్తుంది మూవీ. రన్ టైం తక్కువ ఉండడం వల్ల కూడా మనకి ఎక్కడ బోర్ అయితే ఫీల్ చేయలేదు. వాళ్ళ పర్ఫార్మెన్స్లు సూపర్గా చేశారు కదా. ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. మెయిన్లీ ప్రెగ్నెంట్ లేడీ పోర్షన్ ఏదైతే ఉంటుందో, క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ప్రెగ్నెంట్ లేడీ పోర్షన్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు కదా. సూపర్గా అనిపిస్తుంది. చాలా ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతుంది. వాళ్ళ క్యారెక్టర్స్లో వాళ్ళు సూపర్గా చేశారు. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్లు హైలైట్ ఉంది మూవీకి హైలైట్గా నిలిచాయి. మూవీ మాత్రం అసలు డిసప్పాయింట్ అవ్వరు గైస్. ఓ మంచి మూవీ చూసామంటే ఫీల్ అయితే వస్తుంది గైస్. బట్ ఇలాంటి మూవీస్ చాలా చూసాం. కొత్తగా ఏం లేదు స్టోరీ, రెగ్యులర్ ఒక సర్వైవల్ మూవీ లానే ఉంటుంది ఇది కూడా. బట్ ఏంటంటే ఎక్కడ బోర్ ఫీల్ చేయలేదు, ఎక్కడ ల్యాగ్ లేకుండా, ఎక్కడ బోర్ ఫీల్ చేయకుండా అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది మూవీని. ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా మనకు కనెక్ట్ అయ్యేలా అయితే చేస్తుంది. ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతాం మూవీ తోటి. రన్ టైం కూడా తక్కువ ఉండడం వల్ల ఎక్కడ బోర్ అయితే ఫీల్ అవ్వదు. వాచ్ చేయండి గైస్. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. హైలీ రికమెండ్ చేస్తున్నాను. ఓకే, ట్రాష్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 3.75. నాకు పర్సనలీ మూవీ నచ్చింది గైస్. రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. ఓకే, ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే, ట్రాష్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.